ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాల పేర్లు రాయబడ్డాయి? 7 సంఘాలు రాయబడ్డాయి. 7 సంఘాల్లో ఒక సంఘంలోనే ప్రేమ కలిగి ఉన్నారు. ఒక సంఘం మీదే దేవుని ఆత్మ నిలిచి ఉంది. ఆ సంఘం పేరు ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ. ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘపు దూతకు రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నాడు ఈ లేఖ? పరిశుద్ధాత్మ దేవుడు. ఏ వ్యక్తి ద్వారా రాస్తున్నాడు? ఇక్కడ భక్తుడైన యోహాను పద్మాసు దీవిలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మవశుడై శరీరం విడిచిపెట్టి ఆత్మ పరలోకం వెళ్ళినప్పుడు ఆ యొక్క పరలోకంలో ప్రభువు మన ప్రభు అయిన యేసయ్య ఆ యొక్క ప్రాంతం అంతా తిప్పి అతనికి బోధిస్తున్న మాట సంఘములతో, ఇదిగో భూమి మీద ఉన్న 7 సంఘములతో నీకు చెప్తున్న ఈ మాట, ఇదిగో ఏ సంఘంలో ప్రేమ లేదో, ఏ సంఘం కొదువు ఉందో, ఏ సంఘం భ్రష్టత్వంలో ఉందో, ఈ 7 సంఘములు హెచ్చరిస్తున్నానని ఒక లేఖలో రాయి నువ్వు భూమి మీదకి వెళ్ళినప్పుడు అని ఆత్మకు బోధించాడు. ఎవరి ఆత్మ? భక్తుడైన యోహాను ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుడు బోధించి, ఎక్కడ బోధించాడండి? పరలోకమందు బోధించి, ఆత్మలో బోధించి పంపినమాట. ఈ యొక్క జీవ గ్రంథములో ఆయనకు రాశాడు. 7 సంఘములు, 7 సంఘములకు వాగ్దానం ఇచ్చాడు. 7 సంఘములు, 7 నక్షత్రములు, 7 దేవదూతలు, 7 బోరలు. ఈ 7 బోరలు ఇప్పేది ఎవరండి? 7 దూతలను పంపుతాడు దేవుడు. ఒక్కొక్క బోర, ఒక్కొక్క గ్రంథం, ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క శోధన. ఆ శోధనలోంచి తప్పించబడాలని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈ కాలంలో కూడా మనలో కూడా హెచ్చరిస్తున్నాడు. ఈ సంఘాన్ని కూడా దేవుడు రాత్రి కాలం ముందు హెచ్చరిస్తున్నాడు. నా ప్రేమ సంఘములో తక్కువైపోయింది, మీ సహోదరులో ప్రేమ ఉందా? ఈ వాక్యం పదే పదే మీకు చెప్పాను. ఇంత లోతులోకి ఎప్పుడూ వెళ్ళలేదు. చూడండి, ఫిలదెల్ఫియా సంఘాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆ సంఘము దేవుని వాక్యానికి కట్టబడి ఉంది. దేనికి కట్టబడి ఉంది? దేవుని వాక్యానికి కట్టబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్న మాట, మీరు నా వాక్యము గైకొనను అనలేదు, నా వాక్యము ఎరిగి ఉన్నారు, నా ప్రేమ కలిగి ఉన్నారు, మీరు సహోదర ప్రేమ కలిగి ఉన్నారు, ఒకరి పట్ల ఐక్యత కలిగి ఉన్నారు. మొట్టమొదటగా దేవుని ప్రేమకు లోబడుతున్నారు, తర్వాత సంఘ కాపరికి లోబడుతున్నారు. సహోదరులందరూ ఐక్యత కలిగి నివసిస్తున్నారు. హల్లెలూయా. విశ్వాసంతో ఆరంభించబడింది ఆ పరిచర్య. విశ్వాసం లేకుండా దేవుణ్ణి వెంబడించగలమా? ప్రేమ లేకుండా దేవుని ప్రేమించగలమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ ఫిలదెల్ఫియా సంఘంతో ఎందుకు మాట్లాడాడు? ఆ సంఘమే ఎందుకు దేవుని కనుదృష్టిలో ఉంది? ఈరోజు కనుదృష్టిలో ఉన్న సంఘాలు, దేవుని కనుదృష్టిలో ఉన్న సంఘాలు ఎన్నున్నాయి? ఈ భూ ప్రపంచం మీద ఎన్నున్నాయి? చిన్న బుడ్డ సంఘాలు ఉన్నాయి, పూరి గుడిసెలు ఉన్నాయి, రేకులు ఉన్నాయి, స్లాపులు ఉన్నాయి, మహా పెద్ద మందిరాలు ఉన్నాయి. ఇన్ని సంఘాలు ఉన్నాయి. అన్నిటిలో పెద్ద మనసు ఉందా? యేసయ్య మనసు కలిగి జీవిస్తున్నారు, యేసయ్య ప్రేమ కలిగి జీవిస్తున్నారు సంఘాలు. ఐక్యత ఉందా? ఒకరి పట్ల ఒకరి విభేదాలు, ఒకరు చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుతుంటే ఒకరిని చూసి ఓరవలేక ఈర్ష్యలు, కక్షలు, క్రోధలు. దేవుని ప్రేమ ఏం చెప్తుంది? అందరూ ఐక్యత భావంతో రావాలి. మన సంఘంలో ఏ భావం ఉండాలి? ఐక్యత భావం, సమానత్వం ఉండాలి, దేవుని మీద ప్రేమ ఉండాలి. సంఘంలో ఉన్నంతసేపు ప్రేమ, బయటికి వెళ్తే ఏమైపోతుంది? ద్వేషం, చల్లారిపోతుంది. చాలే. ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రేమ, బయటికి వెళితే చల్లారిపోతుంది. ఈ ఆదివారం చెప్పబడిన వాక్యం విన్నట్టే ఉంటారు, నెక్స్ట్ ఆదివారం అడిగితే మర్చిపోతున్నారు, తల గీరుకుంటారు, బిక్కుమకాలు వేసుకొని చూస్తారు. ఎందుకు? ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ? మీరు నా వాక్యము ఎరగననలేదు. అమ్మ అటు కాళ్ళు సాపుకొని కూర్చొని, కాళ్ళు ముడుచుకొని, మోకాలు చూపించొద్దు. మీరు నా వాక్యము గైకొనలేదు అనలేదు, నా వాక్యం ఎరిగి ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘం దేని ఎరిగి ఉండాలి? వాక్యం. దేని ఎరిగి ఉండాలి చెప్తే? ప్రార్థన, పాటల ఆరాధన ఏది ఎరిగి ఉండాలి? వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అనగా సంఘము దేని ఎరిగి ఉంది?
దేవునికి సాక్షి బిడ్డగా నిలుస్తుంది. ఈ యొక్క సంఘము ఈ యొక్క పల్లెపాడు ప్రాంతంలోని ఈ యొక్క సంఘము మీద ఎవరి కృప ఉందండి? దేవుని కృప. ఈ సంఘము ఎవరిని ఎరిగి ఉంది? దేవుని ఎరిగి ఉంది. కాలమందు ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘాన్ని శోధన కాలంలో ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడండి? కాపాడుతాను. ఆమేన్. చూడండి, అక్కడ పుటౌట్లో మూల భాషలో శోధన గడియలో ఇక్కడ ఏముంది? శోధన కాలం వచ్చినప్పుడు ఏముంది? రాబోవు శోధన కాలములో 10వ వచనములో ప్రేమించి తిని తెలుసుకున్నట్టు చేసేదను, నీవు నా ఓర్పు విషయమైన వాక్యం గైకొంటివి గనుక భూనివాసును శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడి అనగా మూల భాషలో శోధన గడియలో. ఈ శోధన ఎప్పుడు వస్తుంది? ప్రభు రాకడ సమయములో. ఏమండి? సంఘము ఎత్తబడుతున్న సమయములో, ఆ శోధన గడియలో కరువు 7 సంవత్సరాలు కరువు భూమి మీదకి రాబోతుంది. ఏమండి? భక్తుడైన యేసేపు కాలములో ఏమొచ్చింది? 7 సంవత్సరాలు కరువు దినాలు, 7 సంవత్సరాలు పంట పండే దినాలు. కానీ 7 సంవత్సరాలు 7 శోధనలు రప్పించబోతున్నాడు దేవుడు. మహా శోధనలు రాబోతున్నాయి. ఆ శోధన గడియలో ఈ యొక్క సంఘం తప్పించబడాలంటే ఎవరికి లోబడాలి? దేవునికి. ఎవరి ప్రేమ ఉండాలి? దేవుని ప్రేమ. ఈ సహోదరులందరూ ఎలా నివసించాలంట? ఐక్యత, ఐక్యత, ఐక్యత. ఒకసారి అర్థం చేసుకో, అందరు గుండెల మీద చేసుకొని చెప్పు, నిజంగా మనలో ఐక్యత ఉందండి? ఐక్యత ఉండేవారు ఎంతమంది? ఇప్పుడు చేతులు ఎద్దామా? ఎంతమందిలో ఐక్యత ఉంది? కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు ఎరుగకపోతే దేవుడు మనల్ని ఎరగడో. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యాన్ని మనం ఎరుగకపోతే, గై కొనకపోతే దేవుడు నీవెవడో నాకు తెలియదు అంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన పర్వాలేమో, నువ్వు ఎంత దైవ కార్యములు చేసినా, నువ్వు బలమైన శక్తి పొందుకున్నా, నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నా, వాక్యము హృదయంలో లేకపోతే నువ్వు నాకు తెలియదు అంటాడు దేవుడు. అమ్మాయి, సంఘములో ఏం నాటబడాలి? వాక్య విత్తనాలు. నీ హృదయంలో ఏం నాటబడాలి? వాక్యమే. ఆ శోధన గడియలో వాక్యమే నిన్ను తప్పించేది. ఆ శోధన గడియలో వాక్యమే తట్టగొట్టి లేపి, లే ప్రార్థన చేయి, శోధన రాబోతుంది, నీకు శ్రమకాలం రాబోతుంది, నిన్ను తప్పిస్తాను. రాత్రి కాలం ముందు మనతో మాట్లాడాడండి దేవుడు. ఏం తప్పించు? శోధన రాబోతుంది, సంఘమంతా ఉపవసించి ప్రార్థన చేయండి, రాబో శోధనలో మిమ్మల్ని తప్పిస్తాను అనగా దేవుడు పరిశుద్ధాత్మ ఏం చెప్పాడు? హెచ్చరికలో వాగ్దానం చేసి నేను తప్పిస్తాను. వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానాన్ని మర్చిపోవద్దు. ఈరోజు చెప్పబడి ఈ వాక్యాన్ని మర్చిపోవద్దు. చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును అంటే, క్రియలు అంటే ఏంటి? సంఘపు క్రియలు, సంఘ ప్రార్థన క్రియలు, పరిచర్య విధానం ఎలా ఉంది, సంఘపడిల విధానం ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, ఆ క్రియలు నేను ఎరుగుతాను. హల్లెలూయా. ఆ క్రియలు నేను ఎరుగుతాను. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగనలేదు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేరనేరడు. ఒక్కసారి దేవుడు మన సంఘం పట్ల ఏం చేశాడండి? ద్వారములు తెరిచాడు. ఏ ద్వారములు? ఆశీర్వాదం తలుపులు తెరిచాడు. ఆత్మలు రాబోతున్నాయి. ఆమేన్. రాత్రి కాలం ముందు దేవుడు అదే మాట, ఆత్మలు రాబోతున్నాయి, సంఘాన్ని అభివృద్ధి చేయబోతున్నాను. ఆమేన్. సంఘాన్ని క్షేమంగా నడిపించబోతున్నాను. నీ ఎదుట, సంఘము ఎదుట ద్వారములు తెరిచాడు దేవుడు. హల్లెలూయా. అపవాది మూసేయాలని వాడు ప్లానింగ్ చేస్తే, పన్నాగం వేస్తే, దేవుడు దాన్ని తెరిచాడండి. హల్లెలూయా. తెరిచిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దాన్ని తెరిచాడు. ఎవడు మూస్తాడండి? శక్తి సరిపోద్దా? చాలదు. కాబట్టి ప్రేమైన బిడ్డలారా, మనకి శక్తి కొంచెమే, కానీ దేవుడు గొప్పవాడు. మనకి బలమిచ్చువాడు ఆయనే. ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? గైకొనాలి.
ఎరుగున అనకుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్ను నన్ను ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి. దేవుడు ఏం చేయబోతున్నాడండి? ఆసక్తి కలిగి ఉన్నాడు ప్రభు. నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలిగితే దేవుని కార్యాలు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికని వెలుపలకు పోడు. జయించువాడు, ఈ జయించు వారిని సంఘములో ఎలాంటి బిడ్డలుగా నిలబెడతాడంట? స్తంభముగా. నువ్వు దేంట్లో జయించాలి బిడ్డలారా? నా వైపు చూడండి. నువ్వు దేన్ని జయించాలి? ఈ లోకాన్ని జయించాలి, శరీర క్రియల్ని జయించాలి, శరీర క్రియలను జయించాలి. లోకనాథుడు జయించాలి అంటే దేంట్లో జయించాలి? ప్రార్థన అనగా వాక్యం హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేయాలి. శరీర క్రియలు ఏమున్నాయో అవి చేయకూడదు. అబద్ధ సాక్ష్యాలు పడకూడదు. పొరుగు అని వస్తువు ఏదైనా నువ్వు ఆశించకూడదు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగతనం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు. ప్రతి విషయంలో దేవుని మాటకు లోబడాలి. నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. సహోదరులు ఏం చేయాలి? ప్రేమించాలి. నీ శత్రువులు ఏం చేయాలి? ప్రేమించాలి. ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. నీ ఎదుటి వారితో ఒకరికొకరు సమాధానం కలిగి జీవించాలి, సమాధానము కలిగి జీవించాలి బిడ్డలారా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, జయించు వానిని నా ఆలయములో అనగా దేవుని సంఘములో దీపస్తంభముగా చేయబోతున్నాడు. మనల్ని ఏం చేయబోతున్నాడు దేవుడు? ఈ సంఘములో నువ్వు ఏ బిడ్డగా నిలబడాలి? దీపస్తంభముగా. ఈ యొక్క దీపస్తంభము, ఆ స్తంభం మీద పెట్టినటువంటి దీపము నిత్యం వెలుగుతూనే ఉంటుందా ఉండదా? వెలుగుతూనే ఉంటుంది. తాను వెలుగుతూ అనేక మందికి వెలుగునిస్తుందండి. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క ఆత్మీయ విశ్వాస పోరాటంలో నువ్వు వెలుగునిచ్చు ప్రముదిగా నువ్వు ఉండాలి, వెలుగునిచ్చే స్తంభముగా నిలబడాలి. హల్లెలూయా. మన పితరులని అరణ్యంలో నడిపించినప్పుడు పగలు ఏ స్తంభాన్ని నిలబెట్టాడు దేవుడు? మేఘస్తంభం. రాత్రి అగ్ని స్తంభము నిలబెట్టాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా బిడ్డల్ని కాపాడుతూ నడిపిస్తుంది. రాత్రిలో చీకటిలో తెగులు, చీకటిలో బాణము తగలకుండా, చీకటిలో సంచరిస్తూ ఆ కీడును తగలకుండా రాత్రిపూట ఏం నిలిపాడండి? అగ్నిస్తంభము. ఆ అగ్నిస్తంభము వెలుగు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యము అగ్ని వంటిది కాదా? వాక్యము సుత్తి వంటిది కాదా? కంసాలి చేతిలో వాడి సుత్తి వంటిది కదా? సబ్బు వంటిది కాదా? ఏమండి, వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది కాదా? వాక్యము పాలం వంటిది కదా? వాక్యము తేనె కంటే మధురమైనది కదా? జింటి తేనె దారుల కంటే మధురమైనది కదా? ఆ వాక్యము నీలో నాలో ఉంటే, పరిపూర్ణంగా నాటబడితే నువ్వు మాటి మాటికి త్రొట్టిల్లిపోతావా? మాటి మాటికి కలవరపడతావా? ఆ కలవరం మాటి మాటికి నీలో వస్తుందంటే నువ్వు దేవుని నామాన్ని గైకొనడం లేదు, ఎరగడం లేదు, ప్రేమ కలిగి అసలే జీవించడం లేదు. వాక్యం మన హృదయంలో ఉంటే కదా దేవుని ప్రేమ ఉంటుంది. వాక్యము లేనందున ఏమైపోతుంది? ఆత్మీయ జీవితము ఎండిపోతుంది. వాక్యం లేనందున ఏమైపోతుంది? ఆత్మీయ జీవితము ఎండిపోతుంది. దాంట్లో వాక్యం ఉంటే కదా ప్రధాన నీరు ఉబ్బుకుతుంది. వాక్యం ఉంటేనే కదా పరిశుద్ధాత్మ శక్తి నిలిచి ఉంటుంది. వాక్యం ఉంటే కదా జీవ వృక్ష ఫలాలు మలుస్తాయి. నీలో నాలో వాక్యం ఉంటే కదా ఆత్మీయ ఫలాలు మొలకెత్తుతాయి, ఆత్మీయ సుగుణాలు మొలకెత్తుతాయి, మన ప్రవర్తన సరిగా ఉంటుంది. ఏమండి, ఆత్మ ఫలాలు ఏమనగా ఏమండి? ఫస్ట్ ప్రేమ. ఆమేన్. ప్రేమ, సమాధానము, దయ, కరుణ, జాలి, సాత్వికము, సంతోషము, దీర్ఘశాంతము, మంచితనము, దయారసు, ఇవన్నీ మనలో ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ వాక్యం ఉంటే మనలో ఉంటాయి.
వాక్యం లేకపోతే మళ్ళీ ఉండవు. ఏమండి, కొండ నిండా కుతికిలాగా నీళ్లు నింపితే కదులుతుందా? ఊపితే సగం నింపి ఆపండి, కదిలిస్తే అటైపోతే మన ఆత్మీయ జీవితం. కుతికిల దాకా నింపబడాలి. ఆ కడుపుకి ఆకలేసి ఎక్కడ దాకా తింటావో ఏమ్మా, మంచి రుచి గల పదార్థం ఎక్కడ దాకా తింటావు? మొన్న ఏం విందు చేసుకున్నారు? ప్రేమ విందు. మంచి ఆహార పదార్థాలు చేసుకున్నప్పుడు ఎక్కడ దాకా తింటావు? ఎక్కడ దాకా కుతికిలాగా తింటావు. సగం సగం ఖాళీ కడుపుతో తింటావా? కొంత వదిలిపెడతావా? ఫుల్లుగా తింటావు, దొరికిందే సందని. వాక్యము ఎంత తింటున్నారండి? గంట చెప్పే వాక్యం 10 నిమిషాలు 15 ఇంతే. వాక్యం వినేది కూడా ఇంతే. ఇంత చెప్పినా వినేది ఎంత? ఇంతే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డరా, ఇంత తిన్న వాక్యము నీకు గోరంత ఆవగింజంత విశ్వాసం ఉంటే దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు శోధనలోంచి తప్పిస్తాడు. అబ్రహాంతో ఏం మాట్లాడు? సొదొమ గొమొర్రా పట్టణం మీదకి శోధన రప్పిస్తున్నప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉండిన వారికి నేను తప్పిస్తా. నీకు ఇంత వాక్యము, ఆవగింజంత తీసుకున్న వాక్యము, ఇదిగో నేను ఎక్కువ తీసుకోలేకపోయినాయ్యా, ఆవగింజంత మాత్రమే తీసుకున్నా. ఈ వాక్యాన్ని నాలో ఫలింపచేయి ప్రభువా. ఈ వాక్యము ద్వారా ఆవగింజంత విశ్వాసాన్ని నాకు కలుగు చేసి నీ సాక్షి బిడ్డగా నిలబెట్టయ్యా అంటే నిలబెట్టడా దేవుడు? ఏమండి, పోయిన వారం ఏం వాగ్దానం చేశాడు? నా నామం నన్ను ఏది అడిగిన మీకు చేస్తాను. ఈ యొక్క వారం ఏం వాగ్దానం చేస్తున్నాడు? సహోదర ప్రేమ కలిగి జీవించండి. నా వాక్యము, నా దేవుని వాక్యం మన హృదయంలో పెట్టుకొని ఆ ప్రకారం నడవమంటున్నాడు. సంఘంలో ఐక్యత, సంఘంతో సమాధానం కలిగి జీవించమంటాడు. ఐక్యత కలిగి నివసించమంటున్నాడు. రాబో శోధన కాలంలో ప్రభు తప్పిస్తానంటున్నాడు. కాబట్టి మన క్రియల్ని ఎవరు ఎరుగుతారంట? దేవుడు. ఒక సంఘపు క్రియలే కాదు, మన ఆత్మీయ విశ్వాస జీవిత క్రియల్ని ఎవరు ఎరుగుతారండి? దేవుడు. ఆ క్రియల్నే ఎరుగుతాడు దేవుడు. మనం రాకడలో ఎత్తబడాలంటే క్రియల మూలముగానే ఎత్తబడతాం. ఒకరు ఆత్మ మూలముగా జన్మిస్తాడు, ఒకడు ఉండేవాడు క్రియల మూలముగా, నీటి మూలముగా జన్మిస్తాడు. కాబట్టి విశ్వాసం ఉండాలి, ఆత్మ ఉండాలి, క్రియ అంతకంటే క్రియలు పరిపూర్ణంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము ద్వారా దేవుడు మనం బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.